आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండలో ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు। రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో 1,00,000 మందితో బహిరంగ సభను నిర్వహించనున్నారు। ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు। ఇందిరమ్మ గృహాల గృహ ప్రవేశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగే సభకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు హాజరు కావాలని ఆయన కోరారు। ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే 60 ఇల్లు దరిదాపుగా పూర్తి షేప్లో చేయటం జరిగింది। ఇది రాష్ట్రంలో ఎక్కడ ఇంకా జరగల। 21వ తారీఖు శ్రావణ మాసం గురువారం మంచిది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోనే ఇక్కడ గృహ ప్రవేశాలు స్టార్ట్ చేస్తే మంచిదని మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం జరిగింది। అందులో భాగంగా నిన్న సీనన్న గారు కూడా చండ్రుకొండ మండలంలో పర్యటించారు। అక్కడ మేము కూడా వెళ్ళడం జరిగింది। చాలా బాగా ఇందిరమ్మ ఇల్లు బెండాలపాడు గ్రామంలో కట్టుకోవడం జరిగింది। వారికి 26 ఇళ్లకు మటుకు గృహప్రవేశాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి వారికి బట్టలు పెట్టి వారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। కాబట్టి మనందరం కూడా పాల్వంచ ప్రాంతం నుంచి భారీగా జన సమీకరణ చేయడానికి మన కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా నడుమించాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడే పుల్లూరు బ్రహ్మయ్య గారని ఆయన మనకి ఫోన్ చేయడం జరిగింది। జన సమీకరణ మహిళలని మెప్మా డిపార్ట్మెంటు, డిఆర్డీఏ వాళ్ళు చేపట్టడం జరుగుతూ ఉంది। వాళ్ళు ఏంటంటే ఏరియాస్ వైజ్గా బస్సులు కూడా పెట్టారు। మన పాల్వంచ రూరల్లో 15 బస్సులు, టౌన్లో 10 బస్సులు, ఇవన్నీ కాకుండా ఏదైతే గ్రామాల్లో ఆటోలు కూడా పెట్టి ఆటోలు మటుకు మన సీనన్న గారు సొంతగా ఆయన పైసలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడ బొమ్మయ్య గారు పెట్టడం జరుగుతుంది। మనం ఏం చేయాలంటే, సపోజ్ తోపుడం ఉంది, తోపుడంలో మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఒక లిస్ట్ తయారు చేయాలి, ఎన్ని ఆటోలు ఉన్నాయి। ఆ ఆటోలకు సంబంధించి మహిళలే వాళ్ళే అందులో ఎక్కితే మన కేడర్కి సంబంధించిన వాళ్ళు ఒకరిని ఇద్దరు ఎక్కొచ్చు, కానీ మెయిన్ మెప్మా మహిళలకే ఇంపార్టెన్స్ ప్రియారిటీ ఇవ్వమన్నారు। కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచే మనకి సాయంత్రం కాలం లిస్ట్ ఇవ్వమన్నారు, ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ఎన్ని ఆటోలు పెడుతుంది, ఆటో నెంబర్స్తో సహా ఇస్తే వాటికి సంబంధించిన పేమెంట్ కూడా మన వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు। దాంట్లో మన మహిళలను ఎక్కించి పంపించే బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇది చాలా ప్రెస్టీజియస్గా జరిగే కార్యక్రమం।